13 సంవత్సరాల నుంచి హాస్పిటల్ బెడ్పై తన ప్రాణం కోసం పోరాడుతున్న హరీష్ రాణా వీడియో మీరందరూ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. తన సొంత తల్లిదండ్రులు తమ కొడుకు కారుణ్య మరణం కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. 13 సంవత్సరాల క్రితం హరీష్ రాణా తన సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఫోన్ మాట్లాడుతూ 2వ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడు. ఆ యాక్సిడెంట్ లో బ్రెయిన్ డెడ్ అయి 13 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్లోనే ఉన్నారు. ఇంకా రికవరీ కాలేడని తెలుసుకున్న తల్లిదండ్రులు తన కొడుకు కారుణ్య మరణం కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇలాంటి సిచ్యువేషన్ రేర్ ఆఫ్ ద రేర్ కేస్ అని మనం అనుకోవచ్చు. సుప్రీంకోర్టు హరీష్ రాణా డాక్యుమెంట్స్, మెడికల్ రిపోర్ట్స్, 13 సంవత్సరాల నుంచి తనకి ఇస్తున్న ట్రీట్మెంట్ డీటెయిల్స్ అని చెక్ చేసి తన కారుణ్య మరణం కోసం అప్రూవల్ అయితే ఇచ్చారు. ఢిల్లీ ఎయిమ్స్ లో ఉన్న హరీష్ రాణా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ని నెమ్మదిగా ఆపేస్తున్నారు. అలాగే హరీష్ రాణా ఆత్మ శాంతించాలని మనందరం కోరుకుందాం.